టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, పులిహోర పొడి పొళ్ళాడుతూ అలాగే రుచి బాగా రావాలంటే ఎలా చేయాలో వీడియో మొత్తం చూడండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు. ముందుగా పులిహోర పొడి కోసము చూపిస్తున్న స్పూన్తో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, 4 ఎండుమిరపకాయలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ముందుగా పల్లీలను వేయించి పక్కన పెట్టుకున్నాను. అదే ఆయిల్లో కాస్త ఆవాలు వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లోని 1 గుప్పెడు జీడిపప్పు, అలాగే గుప్పెడు కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే ఇంగువ ఇవన్నీ వేసి పోపు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లోని చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి. చింతపండు గుజ్జు చాలా చిక్కగా తీయాలండి. మరీ పలసగా తీస్తే ఉడకడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇదిగోండి, చిక్కగా తీసుకున్న చింతపండు, దాంట్లో కాస్త ఉప్పు, పసుపు, 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని పులుసు అంతా చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. దాంట్లో ఆల్రెడీ పోపు పెట్టుకున్నదంతా దీంట్లో వేసేసి అలాగే పులిహార పొడి మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అది కూడా వేసేసుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ అన్నం ఉడికించి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆ అన్నంలోని ఈ పులిహార మిక్స్ అనేది కలుపుకోవటమే. ఈ పులిహార మిక్స్లోని 1 స్పూన్ బెల్లం కూడా వేసుకుంటే అన్ని టేస్ట్లు అనేవి బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే చింతపండు వాడుతున్నాం కాబట్టి దాంట్లో కాస్త బెల్లం ఉంటే రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా చక్కగా పులిహోర అంతా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటే అన్నీ ఊరి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి.